దేశ ప్రజలారా, ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకుల ఒక దుర్బుద్ధి ఆలోచించండి, ఒక్కసారి మీరు గమనించండి. ఇప్పుడు కొత్తగా ఒక ఆలోచనలో ఉన్నారంట, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని చెప్పి. అంటే మన ఆస్తులలో నుంచి, ఒక సగటు కుటుంబం నుంచి, ఒక ఆస్తి నుంచి 55% కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందంట. 45% మాత్రమే వాళ్ళ కొడుకులకు పిల్లలకు ఇస్తుందంట. జనరల్గా కూడా మన భారతదేశంలో 100 రూపాయలు మనం సంపాదిస్తే మన పిల్లలకు ఆ 100 రూపాయలు ఇవ్వాలి అన్న ఆశలో ప్రతి ఒక్కరం ఉంటాం. కానీ ఇప్పుడు కొత్తగా వీళ్ళ ఆలోచనలు ఏంటంటే 55 మాత్రము వీళ్ళు గవర్నమెంట్ తీసుకుంటుందంట, కాంగ్రెస్ ప్రభుత్వము 45 రూపాయలు మాత్రమే పిల్లలకు ఇస్తుందంట. నేను మళ్ళా చెప్తున్నా, ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఒక అవ్వ మెడల 2 వరుసల పుస్తల తాడు ఉంటే అవ్వ ఒకవేళ ప్రాణం పోతే అవ్వది ఒక వరుసనేమో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందంట, ఒక వరుసనేమో వాళ్ళ పిల్లలకి ఇస్తుందంట. ఇది న్యాయమా? ఒక్కసారి మీరు గమనించండి. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు మన డబ్బులు దోచుకోవడమే కాక ప్రజలు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ డబ్బులు దోచుకునే ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు. మీరు గట్టి బుద్ధి చెప్పండి. ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్న ఈ ఆలోచనలో ఇప్పుడు ముగించాలి అని అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటే వేయొద్దు.